ప్రయాణికులతో కిటకిటలాడుతుంది ఎంజీబీఎస్. సంక్రాంతి పండుగ కోసం జనం సొంతలో బాటపట్టారు. ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న టీజీఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా మరిన్ని సర్వీసులు నడుపుతామంటున్న ఆర్టీసీ అధికారులతో సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులతో ఎంజీబీఎస్ బస్టాండ్ కిటకిటలాడుతూ ఉంది. సంక్రాంతి పండుగ కోసం జనం సొంతూళ్ల బాటపట్టారు. ప్రత్యేక సర్వీసులు టీజీఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ నడుపుతూ ఉంది. అయితే ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా మరిన్ని సర్వీసులు కూడా నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి సందర్భంగా జనం సొంతూళ్ల బాటపట్టడంతో అటు బస్టాండ్ కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీజీఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు కూడా నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా మరిన్ని సర్వీసులు కూడా నడుపుతామంటున్నారు ఆర్టీసీ అధికారులు. అయితే దీంతో ఎంజీబీఎస్ అంతా కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఎంజీబీఎస్ కిటకిటలాడుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుజాత ఎంజీబీఎస్ నుండి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, అక్కడ ఏ విధంగా ఉంది? ప్రయాణికులు ఎంతమంది వస్తున్నారు? రద్దీ ఎలా ఉంది? ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కావడం, మరోవైపు వీకెండ్స్ కావడంతో సొంత ఊర్లు బాట పట్టారు పట్నం జనం. ప్రస్తుతం ఎంజీబీఎస్లో అయితే ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతుంది. నిన్నటి వరకు వర్కింగ్ డేస్ కావడం, ఈరోజు వీకెండ్స్తో పాటు పిల్లలకు కూడా సెలవులు కావడంతో కుటుంబ సభ్యులంతా కూడా తమ గ్రామాలకు వెళ్లేందుకు ఉదయం నుంచే ఇక్కడ బస్టాండ్లకు చేరుకొని వాళ్ళు ముందుగానే రిజర్వేషన్లు చేసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే టీజీఆర్టీసీ ముందస్తుగానే 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఉండడం వల్ల వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే వాళ్ళు రిజర్వేషన్ చేసుకొని ఆ తర్వాత బస్సు ఎక్కేటువంటి టైంలో కూడా వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించినటువంటి పేపర్స్ అన్నిటినీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత బస్సుల్లోకి వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చొని హ్యాపీగా జర్నీ చేయడానికైతే ఒక ఫెసిలిటీ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఎంజీబీఎస్లో ఉదయం నుంచి కూడా ఇదే విధంగా క్రౌడ్ ఎక్కువగానే ఉంది. అయితే ఈరోజు రేపు వీకెండ్స్ తర్వాత పండుగ కావడంతో ఎలా అయినా సరే సొంత గ్రామానికి వెళ్ళాలి, కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడపాలి అని ప్రయాణికులు అయితే మాత్రం వెళ్తున్నారు. మరోవైపు ఎంజీబీఎస్, జేబీఎస్, ఆరంగల్, ఉప్పల్ ఇలా ప్రత్యేక రద్దీగా ఉండేటువంటి ఆంధ్రాకి వెళ్ళేటువంటి రూట్స్ ఏవైతే ఉంటాయో అక్కడైతే ప్రత్యేక ఏర్పాట్లు టీజీఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఒకవైపు హెల్ప్ లైన్ డెస్క్లను కూడా ఏర్పాటు చేసింది. ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకొని వచ్చి ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని తెలియనటువంటి వాళ్ళకు కూడా ముందుగానే ఇక్కడ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఆ టికెట్స్ని పరిశీలించిన తర్వాత ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము ప్రయాణికులకి చెప్పి వాళ్ళకి జర్నీ హ్యాపీగా వెళ్లే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రత్యేక బస్సులు ఏవైతే ఏర్పాటు చేశారో వాటికి సంబంధించి కూడా ఉదయం నుంచే అంతా ప్రయాణికులు ఇక్కడ చేరుకొని ఆ బస్సుల్లో ప్రయాణించడానికి ఉత్సాహం ఎక్కువగా చూపిస్తున్నారు. ఎందుకు అనంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం మాత్రమే కాదు, తక్కువ ధరలకి సేఫ్గా ఊర్లకు వెళ్ళడానికి కూడా ఆర్టీసీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ తెలంగాణ రాష్ట్రంలో దసరా వచ్చింది అంటే ఏ విధంగా సొంత బాట పడతారో అదేవిధంగా ఆంధ్ర అంటేనే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగకి ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లి కావచ్చు, నిజాంపేట్ కావచ్చు, అలా కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రవాసులు ఎక్కువగా ఉంటారు. దాంతోపాటు వాళ్ళ రిలేటివ్స్ ఇండ్లకు కూడా వెళ్ళడానికి తెలంగాణ ప్రజలు ఎక్కువగా భీమవరం కావచ్చు, విజయవాడ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ముందుగానే పండగ 2 రోజులు ముందుగానే భీమవరం అలా వెళ్ళడానికి కూడా ప్రయాణికులు అయితే మాత్రం ఎక్కువ శాతం అన్ని బస్ స్టాండ్లకు వచ్చారు. బస్ స్టాండ్కి వచ్చినటువంటి ప్రయాణికులకి ముందస్తుగానే రిజర్వేషన్ సౌకర్యం కల్పించడము, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా వెళ్తున్నారు. కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళని అడుగుదాం. హాయ్ బ్రో, ఎక్కడికి వెళ్తున్నారు? కోదాడ వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈసారి ఫెస్టివల్ మూడ్? ఏం చేస్తుంటారు? జాబ్ సెర్చ్ చేస్తున్నారా? అంటే హాలిడేస్ ఎన్ని డేస్ ఇచ్చారు? 4-5 days. 4-5 days.
ఎలా చేసుకుంటారు అంటే సంక్రాంతి ఫెస్టివల్? ముగ్గులు వేస్తాం, పిండి వంటలు చేసుకుంటాం, గోదాదేవి కళ్యాణం ఉంటుంది భోగి రోజు, అంతే ఇంకా. అంటే ముందస్తుగా ఏమన్నా రిజర్వేషన్ చేసుకున్నారా? టికెట్ లేదు అంటే డైరెక్ట్ వెళ్తాం? లేదు, మాది దగ్గరే కోదాడా, డైరెక్ట్ వెళ్దామని ఫ్రీ వచ్చాం. బస్సెస్ కూడా ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం రష్గానే ఉంటుంది, తప్పదు. ఇప్పుడు ఫ్రీ బస్కి వెళ్తున్నారా లేకపోతే ఎలా? ఫ్రీ బస్ వస్తే వెళ్తా, లేకపోతే వీలుని బట్టి. చూసినా కదా, ఒకవైపు అంటే కోదాడ కావచ్చు, సూర్యాపేట ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఫ్రీ బస్ సౌకర్యంగా ఉండడంతో తెలంగాణలో కనిపించినటువంటి ఈ సౌకర్యాన్ని కూడా పెద్ద ఎత్తున మహిళలు ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? నేనా మిర్యాలగూడెం. మిర్యాలగూడ. ఎలా ఉంది రష్ ఈసారి? మంచిగా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉంది. మంచిగా ఉన్నాయా? ముందుగా రిజర్వేషన్ చేసుకున్నారా? ఫ్రీ బస్కి వెళ్తున్నారా? రిజర్వేషన్ చేసుకున్నారా? ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ అంటే మనం పండక్కి వెళ్ళాలంటే కుటుంబ సభ్యులంతా కూడా బస్ ఛార్జీలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈసారి ఫ్రీ బస్ ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అనిపిస్తుందా? అవును, మంచిగా అనిపిస్తుంది. చూసినాం కదా, ఎక్కువ శాతం మంది ఫ్రీ బస్సులకే ప్రయారిటీ ఎక్కువగా ఇస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బస్సుల్లో హ్యాపీగా వెళ్ళొచ్చు. అసలు పండగ అంటేనే ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఈ టైంలో ఫ్రీ బస్సుల్లో వెళ్ళి ఏవైతే ఛార్జెస్ ఉంటాయో అవైనా సరే ఇతర ఖర్చులకైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి భావిస్తున్నారు. అందరూ బస్సులు రాగానే వెంటనే కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ఫ్రీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల్లో కూడా ఎక్కుతున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. పెద్ద ఎత్తున అయితే మాత్రం రష్ ఎక్కువగానే ఉంది. ఈ రోజు రేపు ఇదే విధంగా రష్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మండే నుంచి అటు పండగ ఉండడంతో ప్రయాణికులు ఈ రోజు రేపటిలోనే సొంత ఊర్లకి వెళ్ళాలి, అక్కడ కుటుంబ సభ్యులతో గడపాలి అనని అంతా కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం ప్రజెంట్ ఉందనే చెప్పుకోవాలి. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడు. హలో, హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం? ఖమ్మం వెళ్తున్నావా? ఎన్ని డేస్ ఇచ్చారు హాలిడేస్? 1 వీక్. 1 వీక్ ఇచ్చారా? ఎలా చేసుకుంటారు మీరు ఫెస్టివల్? యాజ్ యూజువల్ అందరు చేసుకున్నట్టే, బట్ కొంచెం గ్రాండ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలుస్తారు. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టడీ. చూస్తున్నాం కదా, అంటే స్టూడెంట్స్ కూడా హాలిడేస్ కావడంతో కాలేజెస్, స్కూల్స్ కావచ్చు సొంత ఊర్లకు వెళ్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులతో చేసుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగని అందరూ సంతోషంగా చేసుకోవాలి అని చెప్పేసి ముందుగానే అక్కడికి వెళ్ళి కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఈ వారం రోజుల పాటు అక్కడే గడుపుతారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీజీఆర్టీసీ అన్ని సౌకర్యాలు కల్పించింది. మరోవైపు ఇక్కడికి సిటీ పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దొంగలు ఉన్నారు, జాగ్రత్త, ఎవరి వస్తువులు వాళ్ళు భద్రంగా దాచుకోవాలి, బస్సు ఎక్కేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎక్కాలి అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్న పిల్లల్ని కూడా తీసుకువెళ్ళేటప్పుడు సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక లైన్ అంటే మనం చూడొచ్చు, వాళ్ళు క్యూ లైన్లో నిల్చొని ఒక్కొక్కరుగా వెళ్ళి బస్సు ఎక్కుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి టికెట్స్ ఏదైతే ఫ్రీ బస్సులు ఎక్కేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ కార్డ్ని చెక్ చేస్తున్నారు. లేదు అని అంటే రిజర్వేషన్ అయితే మాత్రం రిజర్వేషన్కి సంబంధించినటువంటి టికెట్స్ని మొత్తం పరిశీలించిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరుగా బస్సు లోపలికి వెళ్తున్నారు. అయితే సంక్రాంతి అంటేనే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎక్కువ ప్రయాణికులు అక్కడికి వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్ర బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉదయం నుంచే బస్ స్టాండ్లకి చేరుకొని ఉప్పల్, అదేవిధంగా ఆరంగర్, ఎల్బీ నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్ ఇలా ఎక్కడైతే క్రౌడ్ రద్దీగా ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ప్రయాణికులు వెళ్ళేటువంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు మేడం? ఇప్పుడు దగ్గర గంటన్నర అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఖమ్మం. అన్ని బస్సులు రష్ ఉన్నవి, ఎక్స్ప్రెస్ బస్సులు ఖాళీగా ఉన్నాయి, కానీ కొన్ని రష్ ఉన్నవి, డబ్బులు ఎక్కువ అని మేము దిగుకున్నాం. అంటే ఇప్పుడు ప్రైవేట్ బస్సులు 1000 రూపాయలు ఉంటే 2000 ఇదంతా కూడా పెంచారు అని అంటున్నారు. అందుకే ఆర్టీసీకి వెళ్తున్నారా? అవును మేడం, బాగా రేట్లు ఎక్కువ పెంచేశారు. మేము ఎక్కి దిగాం కూడా. ఆధార్ కార్డు మీద అయితే నేను ఒకదాన్ని వెళ్తా, కానీ మా వాళ్ళు ఉన్నారు కదా. ఆధార్ కార్డు ఉంటే ఫ్రీ బస్సులు ఇవే మామూలు బస్సులే ఆధార్ కార్డులు, కానీ అవి కూడా అయితే ప్రస్తుతము వీళ్ళు ఫ్రీ బస్ ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డు చూపించి ఆ ఫ్రీ బస్కి మాత్రము మహిళలకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మేము వెళ్తున్నామని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఎంజీబీఎస్ సాధారణ రోజుల కంటే ఫెస్టివల్ టైంలో ఎక్కువగా రద్దీ ఉంటుంది. మరికొన్ని ప్లాట్ఫామ్స్ అంటే మొత్తం 19-20 ప్లాట్ఫామ్స్ వరకు కూడా ఇంతే క్రౌడ్ ఉంది. విజువల్స్లో చూడొచ్చు. ఎక్కువగా స్టూడెంట్స్, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఈ రోజు నుంచి సెలవులు కావడంతో ఇళ్ల బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు?
అడ్జస్ట్ అయ్యాం. చూస్తున్నాం కదా, వాళ్ళతో మాట్లాడదాము. ఎక్కడికి వెళ్తున్నారు? మేము కోదాడ వెళ్తున్నారా? ఏంటి సంక్రాంతి స్పెషల్ ఏంటి ఈసారి? స్పెషల్ అంటే ఇప్పుడు కామన్గా అందరూ చేసుకునే పండుగ, కానీ ఇక్కడ ఎక్కువ మంది ఏపీ వాళ్ళే ఉన్నారు కాబట్టి అందరు వెళ్ళిపోతారు. హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది, బోసిపోద్ది ఈసారి అయితే. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా సంబరాలు అంబరంగా అంటూ అవకాశం ఉందని మేము కూడా అనుకుంటున్నాం. ఇంకా చెప్పండి. అంటే ఇప్పుడు ఈ బస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే ఇంకోటి ఏంటంటే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఫ్రీ బస్ ఇచ్చారు కదా. ఈసారి ప్రభుత్వం 50% ఛార్జీలు కూడా పెంచడం కొంచెం అదొక ఆశ్చర్యమే. ఫ్రీ బస్ అయితే ఓకే, మహిళలకైతే ఓకే, ఇతరులకి ఇప్పుడు ఊరెళ్ళాలి అని అంటేనే ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాము. అందులో మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, సిస్టర్స్. సంక్రాంతి అంటే కుటుంబ సమేతంగా జరుపుకునే ఎక్కువ ఖర్చు అయ్యేది ఈసారి కొంతమేరకు తగ్గింది అనుకోవచ్చా ఈ ఫ్రీ బస్ వల్ల? ఓకే మేడం, ప్రయాణ ఖర్చులు మాత్రం చాలా వరకు తగ్గినట్టే. ఇది తెలంగాణ వాళ్ళకి ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఏపీ వెళ్ళాలంటే ఒక 4,000 5,000, అక్కడ అమలాపురం అని, రాజమండ్రి అని, ఇతర జిల్లాలకు వెళ్ళాలంటే మినిమం వేలల్లో కేటాయించాల్సి వస్తుంది. ఫ్లైట్ 12,000 ఉంది, మన ట్రావెలింగ్ ఒక 4,000 ఉంది. ఏది మన తెలంగాణ జిల్లాలు ఇతర జిల్లాలకు వెళ్ళాలంటే ఉచిత బస్సు అయితే కొంచెం బెనిఫిట్గానే ఉంటుంది. మహిళలకైతే ఇది చాలా వరకు ఖర్చులు తగ్గటం ఫ్రీ. అయితే చూస్తున్నాం కదా, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో 1000 రూపాయలు ఉన్న చోట 2,000 పెట్టడము, ఇలా కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది. సో ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా భావించడంతో పాటు తక్కువ ఖర్చుతో ఫ్రీగా ఒకవైపు రిజర్వేషన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకి వెళ్ళడం సురక్షితమని భావించి ఎక్కువగా టీజీఆర్టీసీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఫ్రీ బస్ మహిళలకి ప్రత్యేకించి పండగ వేళల్లో సొంత ఊర్లకు వెళ్ళాలంటే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తూ ఉంటాం, ఎక్కువ ఖర్చు వచ్చేది. ఇప్పుడు ప్రయాణానికి ఖర్చు తగ్గింది అని చెప్పేసి ఆనందంగా ఉంది అని ప్రత్యేక బస్సులు ఏవైతే ఏర్పాటు చేశారో 6,342 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అందరికీ హెల్ప్ డెస్క్లు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వేషన్ సౌకర్యము ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ రిజర్వేషన్ చేసుకున్నా కూడా బస్సుల సంఖ్య సరిపడకపోతే ప్రయాణికులు ఇబ్బంది లేకుండా మరికొన్ని బస్సులను కూడా ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి టీజీఆర్టీసీ ఇప్పటికే చెప్పడం జరిగింది. మరికొంతమంది ఉన్నారు. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఊరు వెళ్తున్నారు? నేనా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పోవాలి, సంగారెడ్డి వెళ్ళాలి. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? అంటే బస్సులు మస్తు కావాలి, ఇంకా పబ్లిక్ ఎక్కువ. అయితే చూస్తున్నాం కదా, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద అయితే మాత్రము ప్రయాణికులతో రద్దీగా మారింది. ఈ రోజు రేపు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఒకవైపు విద్యార్థులు, మరోవైపు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి అందరూ కూడా పల్లెబాట పట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సుజాత.